యూరోపియన్ యూనియన్ భారతదేశంతో కుదుర్చుకున్న ఒప్పందంతో బిత్తరపోయింది అమెరికా. ఎందుకంటే అమెరికాకి మనకి మధ్య జరిగేటటువంటి ట్రేడు మాక్సిమం ఒక 1,50,000 2,00,000 కోట్లు ఉండొచ్చు అనుకుంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగితే యూరోప్ యూనియన్‌తో 6,500 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దాంతోపాటు భారతదేశంలో విపరీతమైనటువంటి ప్రయోజనం ఉంది. మన ఉత్పత్తులు ఆయా దేశాలు అమ్ముకోవచ్చు. అంటే ఒక్క దేశపు మార్కెట్ ఇప్పుడు 27 దేశాలకెళ్ళింది. అవన్నీ డాలర్‌లో వచ్చేటటువంటిది. కాబట్టి అసలు ఫుల్ కుష్ అనమాట. ఇది అమెరికాకి కడుపు మంటగా ఉంది. వాళ్ళతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇంతవరకు భారత్ ఫైనల్ చేయట్ల. వాళ్ళు రెడీ. భారతే ఫైనల్ చేయట్లే. ఎందుకంటే వాళ్ళు పెట్టే షరతులకి ఒప్పుకోవట్లేదు భారతదేశం. ఈ నేపథ్యంలో ఆళ్ళ వాణిజ్య మంత్రి తాజాగా అబ్బెబ్బే! యూరోపియన్ యూనియన్ వల్ల లాభం భారతదేశానికే, భారత్‌తో ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్‌కి ఏం లాభం లేదంటూ మెటికలు విరుస్తున్నాడు. రెండవ తెలివితేటలు ఏం ప్రదర్శిస్తున్నాడంటే, మేము మా దేశంలో ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని మా ట్రంప్ అనుకున్నాడు. అందుకని మేము దీన్ని లైట్ తీసుకుంటున్నాం అని చెప్తున్నాడు. అంటే ఏడవలేక నవ్వడం అనమాట.